నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆదివాసులు కన్నెర్ర చేశారు. తమపై దాడి చేసిన మతోన్మాదులపై చర్యలు తీసుకోకపోవడంతో నిరసనతో హోరెత్తించారు. ఆదిలాబాద్ జిల్లా జైనూరులో ఎన్నికల రోజు జరిగిన వివాదంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వందలాది మందిగా కత్తులు కర్రలతో తరలివచ్చి దుండగులు ఆదివాసులపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆదివాసీ నాయకుడితో పాటు ఓ ఎస్సీ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో జైనూరులో 144 సెక్షన్ విధించారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. వాళ్ళ డిమాండ్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుందనే వీడియోని ఇప్పుడు చూడండి. మందితో అటాక్ చేసిన కేవలం 20 మంది మీద కేసు చేసిండ్రు వీళ్ళు. అయితే మేము రాసిచ్చింది ఎంతమంది మీద కనీసం 400 పేర్లు ఉన్నాయి. దాంట్లో మొత్తం కత్తిలతో రాళ్లతో మళ్ళీ కట్టెలతో ఒక ఎస్సీకి చెందిన వాళ్ళ పైన అటాక్ జరిగింది. మేసరం లక్ష్మణ్ అనే మా పామునోడకు చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ ఆయన మీద కూడా అటాక్ జరిగింది. అయితే వాళ్ళ మీద కేసు పెట్టిన మామూలుగా సింపుల్ కేసు పెట్టేసి మమ్మల్ని ఇట్లా సంజాయించి మమ్మల్ని కాపరేట్ చేయండి, 15 రోజులు టైం ఇవ్వండి అని ఇంతవరకు ఏ చర్య తీసుకోలేరు. డిఎస్పీ ఎందుకంటే దీంట్లో లంచం తీసుకొని ఈ కేసుని అక్కడే మూసేసిండు. కాబట్టి దీనిని వెంటనే దీనిపైన కొత్త డిఎస్పీ రావాలా, దీనిపైన ఇంకా చర్య తీసుకోవాలా, కఠినమైన చర్య తీసుకోవాలి. కేవలం నామకే వస్తే 20 మంది మీద కేసులు చేయడం అంటే ఏంటిది అన్నట్టు? ఇది అసలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఏజెన్సీ ప్రాంతంలో శాంతి విఫలమైనాయి కాబట్టి 20 మీద కాదు 600 పైగా దుండగులు ఇక్కడే తిరుగుతున్నారు. అయినా పోలీసులు ప్రేక్షకుల కోసం వస్తూ సాదయ్య పైన విచారణ చేయాలా? ఎందుకు ఈ దుండగులను ఎందుకు రక్షిస్తున్నాడు కాబట్టి సాదయ్యపై విచారణ చేయాలా? ఎంత డబ్బులు తీసుకున్నాడు డిఎస్పీ, ఖచ్చితంగా వారిని విచారణ చేయాలా? అది ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన మతోన్మాదులపై చర్యలు తీసుకోకపోవడంతో జైనూరులో పెద్ద సంఖ్యలో గిరిపుత్రులు ధర్నా చేపట్టారు. అల్లర్లకు కారణమైన జిహాదీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆనాడు దాడికి పాల్పడ్డ 400 మంది పేర్లు చెప్పినా పోలీసులు కేవలం 20 మందిపై కేసు వేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల సమయం ఇవ్వాలని డీఎస్పీ కోరారని, ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తమపై దాడికి పాల్పడ్డ జిహాదీలు కళ్ల ముందే తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, వారిని శిక్షించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పోలీసుల డబ్బులకు లొంగిపోయారని ఆరోపించారు. మరోవైపు మతోన్మాదుల దాడులపై ఆదివాసీల సంక్షేమ పరిషత్ అప్పట్లోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏజెన్సీలో నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా వలస వచ్చిన ఇతరులకు ప్రభుత్వ పరంగా 1/17 కి విరుద్ధంగా వసతులు కల్పిస్తున్నారని, తక్షణం వాటిని తొలగించాలంటూ పలు డిమాండ్లకు పోలీసులకు తెలియజేశారు. చూడాలి మరి పోలీసులు ఈ డిమాండ్లను పట్టించుకుంటారా? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే అక్కడ దాడి చేస్తుంది ముస్లిం వర్గం కాబట్టి. మరి ఆదిలాబాద్కి సంబంధించిన నాయకులంతా ఏం చేస్తున్నారు? అక్కడ బీజేపీ ఎమ్మెల్యే తప్ప దీని గురించి పెద్దగా మాట్లాడిన వాళ్ళే కనబడలేదు. ఏదేమైనా వాళ్ళ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, నిజంగా కూడా గిరిపుత్రులను పుత్రికలను కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అందించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ వీడియోపై గిరిపుత్రుల మీకు జరుగుతున్న అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మనందరి ఛానల్. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా, లైక్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక చిన్న ఆఫీస్,
అది రెంటెడ్ బేస్ అయినా కావాలి. దానివల్ల నేను బయట జనాల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడం సాధ్యమవుతుంది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క జనాల సమస్యల గురించి చూపించండి అని. వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నానికి మీ అందరి చేయుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మంచి మంచి విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో మన ఛానల్, అప్పటి నుంచి ఖచ్చితంగా మీ సపోర్ట్ అడగను. కానీ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మాత్రం మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.